హలో అండి. హాయ్. సో మరి ఒక మంచి టాపిక్ తోటైతే మీ ముందుకొచ్చేసాను. ఇన్‌స్టాలో చాలా వైరల్ అయితున్న వీడియో. అది నేనొక నా ఒపీనియన్ తోటి మాట్లాడదామనేసి వీడియో తీస్తున్నాను. ఏంటంటే ఉషా డిజైనర్ అనేసి ఇప్పుడు ఆ ఐడీ మీదనే చాలా ఇష్యూ జరుగుతుంది. ఆమె వచ్చేసి ఉషా డిజైనర్ అనే ఆ ఐడీ వచ్చేసి వాళ్ళు మొత్తం కూడా శారీస్ అవి కూడా ఆఫర్‌లో పెట్టారు. అంటే ఎలా అంటే ఈ ఒక 3 వీక్స్ నుంచెల్లి 40,000 శారీ ప్యూర్ కంచిపట్టు శారీస్ అని చెప్పి ఐడీలో పోస్ట్ చేయడము, ఇంకేదో టెస్ట్ చేయడము, ఇది శారీ ఇలా ఉంటుంది, డూప్లికేట్ శారీ ఇలా ఉంటుంది అని చెప్పి పోస్టులు పెడుతుంది ఏదో ఇన్‌స్టాలో. ఉషా డిజైనర్ అనే ఐడి పేరు. సో తను ఏం చేసిందంటే మిస్టేక్ ఏంటంటే వెబ్సైట్లో కూడా మొత్తం కూడా శారీస్ అన్ని కలెక్షన్స్ అన్ని పెట్టి ప్యూర్ కంచిపట్టు శారీస్ 10,000కే 1 శారీ అని చెప్పి పోస్ట్ చేసింది. వీడియోస్లలో కూడా చెప్పింది ప్యూర్ కంచిపట్టు శారీస్ అని చెప్పి. సో అందరు కూడా ఏమనుకుంటారు, కంచిపట్టు శారీ 10,000కి రావడం ఏంది, అందులోని ప్యూర్ శారీ అసలు రాదు. అయితే ప్యూర్ శారీస్ అని చెప్పి ఒకటికి 10 సార్లు వీడియోలలో చెప్పడం, ఒకటికి 10 సార్లు అలా పోస్ట్ చేయడం వల్ల అందరు కూడా నిజమే అనుకున్నారు ఉషా డిజైనర్ వాళ్ళ ఐడి వాళ్ళ దగ్గర. సో వాళ్ళు ఏం చేశారంటే అందులో సిల్క్ యాడ్ అయి ఉంది. ప్యూర్ అస్సలు రాదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే మనం ఎగబడి తీసుకుంటాం చూసావా, వాళ్ళు ఏదో పెట్టారు ఆఫర్ పెట్టగానే మనం ఏమనుకుంటాం, అరే నిజమే కావచ్చు, 10,000కే కంచిపట్టు చీర వస్తుందంటే నయమే కదా అని చెప్పి ఒక్కొక్కరు 3 చీరలు కూడా ఆర్డర్ పెట్టుకోరు వెబ్సైట్లో. ఆమె వెబ్సైట్లో 3 శారీస్ తీసుకురు, 2 శారీస్ తీసుకురు, ఎన్ని తీసుకురో ఒక విజిట్ చేసి అయితే షాప్కి విజిట్ చేసి ఎన్ని తీసుకురో తెలియదు. ఆమె పావని అంట, ఆమె రివర్స్ అయింది. మామూలుగా ఆమె ఆర్డర్ పెట్టుకుంది, 1 శారీ పెట్టుకుంది, పావని పేజీ ఆమె. సో తను ఇప్పుడు ఆమె ఎవరైతే ఉషా డిజైనర్కు అబ్జెక్షన్ చేసేది, నువ్వు అసలు ఫ్రాడ్ అని చెప్పేది పావని ఐడి పేజ్ ఈమె దగ్గర ఇష్యూ జరిగినాకనే ఐడి క్రియేట్ చేసింది పావని అంట ఆమె. సో ఉషా డిజైనర్ ఆమె అసలు చెప్పడమే తప్పు. ఎందుకంటే 10,000కి అసలు కంచిపట్టు శారీ రాదు. అందులోనూ 40,000 చీర, 50,000 చీర, 30,000 చీర అని చెప్పి మీకు 10,000కి ఇస్తున్నా అని చెప్పి మాట్లాడుతుంది. అందరికీ డౌట్ వచ్చింది, ఎవరో ఒకరు ఉంటారు కదా, ఇప్పుడు శారీ పట్టు మీద శారీ మీద కొంచెం కంచిపట్టు శారీస్ మీద కొంచెం ఐడియా ఉన్నోళ్ళు ఖచ్చితంగా శారీ గుర్తుపడతారు. కంచిపట్టు శారీ ఎలా ఉంటుంది ఏంటనేసి ఖచ్చితంగా ఐడియా ఉంటుంది, శారీ చూడగానే గుర్తుపడతారు. ఈ పావని అంటే ఆమె కూడా అట్లాగే గుర్తుపట్టింది. మనకు వీడియో కూడా తీసి పెట్టింది, శారీస్ చూడండి ఎట్లా ఉందో, నేను శారీ తీసుకున్నా 10,000 శారీ లాగంటే 2 శారీస్ తీసుకున్నా అని చెప్పి. చాలా రఫ్ ఉంది క్లాత్ అది, అంటే కంచిపట్టు చీర లాగా లేదు అది. మామూలుగా అందులో సిల్క్ యాడ్ అయింది, లేదంటే ప్లాస్టిక్ సిల్వర్ ఉంటుంది చూస్తావా, ఆ టైప్లో రఫ్గా ఉండదు అన్నట్టు బట్ట, అది యాడ్ అయింది ఆ చీరలో. అది అసలు 10,000 కూడా ఉండదు. మ్యాక్సిమం బయట చూస్తే 3,500, అంత కాకపోతే 4,000 వేసుకో, అంత మెరుపుగా డిజైన్గా పెడితే ఒక 4,000 ఉంటుంది. కానీ ఆమె 10,000కి సేల్ చేస్తుంది అవి కంచిపట్టు శారీస్ అని చెప్పి. అది చాలా రాంగు. ఉషా డిజైనర్ అయితే మళ్ళీ మీదంగా వీడియోస్ పెడుతుంది, పావని అంటే ఆమెని రాంగు, నేను ప్యూర్గానే అమ్ముతున్నా, ఎవరికి చెప్పుకో అది ఇది అని చెప్పి ఉషా డిజైనర్ అయితే చాలా రాంగ్గా మాట్లాడుతుంది. ఇప్పుడు కస్టమర్కి ఇష్యూ జరిగింది, కస్టమర్ ఖచ్చితంగా షాప్కి విజిట్ చేసి వాళ్ళకు డౌట్స్ ఏమున్నాయో ఖచ్చితంగా అడుగుతారు. మనం వాళ్ళకు కస్టమర్కు ఖచ్చితంగా నిదానంగా రెస్పాండ్ అవ్వాలి. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మనం క్లారిఫై చేయాలి తప్ప వాళ్ళ మీద సీరియస్ అయితే కస్టమర్ ఇంకోసారి మన దగ్గరికి రారు కదా. సో అదేనండి, ఉషా డిజైనర్ వాళ్ళ దగ్గర శారీస్ తీసుకునే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించండి. ఇప్పుడైతే సోషల్ మీడియాలో మొత్తం కూడా వాళ్ళదే వైరల్ అవుతుంది. సో వాళ్ళు చేసేది కూడా అలాగే ఉంది మిస్టేక్. ఆమె పోస్ట్ చేయడం కూడా కంచిపట్టు శారీస్ అని పోస్ట్ చేయడము, నేను తక్కువ ధరకి ఇస్తున్నా, మళ్ళీ ప్రతి వీడియోలో కూడా ఏమంటుంది, షోల్డ్ అవుట్ అయినాయి, పెట్టిన అర్ధ గంటకే షోల్డ్ అవుట్ అయినాయి, 10 మినిట్స్లోనే 20 చీరలు పోయినాయి అని చెప్పి పబ్లిసిటీ తీసుకుంటుంది. అంతే తప్ప ఆడ పోయినాయి ఎంతనో ఎవ్వరు చూడలే, ఆడ ఎన్ని సేల్ అయినాయో మనకు తెలియదు. వాళ్ళు చెప్తేనే కదా మనకు తెలిసేది. ఏదైనా వాళ్ళు ఆఫర్ పెట్టారంటే అందులో ఇంతో అంత వాళ్ళకి ప్రాఫిట్ లేదైతే ఎవరు పెట్టరు. ఏ ఆఫర్ అయినా కూడా ఆమెకు ఇప్పుడు ఆమె 40,000 చీర అన్నది కదా, 40,000 చీరకు ఈమెకు 10,000 మనకి ఇస్తుందంటే ఆమెకి ఎంత రావచ్చు, అది 6,000కి వచ్చిందో తెలియదు, 4,000కి వచ్చిందో తెలియదు. ఈమె మాత్రం 10,000కు సేల్ చేస్తుంది కంచిపట్టు చీర అని చెప్పి. ఇది మాత్రం చాలా ఫ్రాడ్. ఎందుకంటే ఈ విషయాలు వాళ్ళు ఈ శారీస్ ఏమున్నాయో దీని పట్ల అయితే ఖచ్చితంగా మళ్ళీ కూడా కంచిపట్టు చీరలు అని చెప్పి మాట్లాడకపోవడమే బెటరు. వాళ్ళ ఐడికే ప్రాబ్లం అవుతుంది. ఆమె మళ్ళీ కూడా ఏమంటుంది ఉషా డిజైనర్ ఆమె, నాకు ఓల్డ్ కస్టమర్స్ ఉన్నారు, నాకు నువ్వు ఎన్ని వీడియోస్ తీసుకున్నా కూడా నా దగ్గరనే తీసుకుంటారు, వాళ్ళు ఎప్పటి నుండో తీసుకుంటా అంటే నీ దగ్గర తీసుకోవచ్చు. శారీసు, డైలీ వేర్ శారీసు, నీ దగ్గర డ్రెస్సెస్ అవి తీసుకుంటే బాగా రావచ్చు, రాలేదంటే ఉషా డిజైనర్ దగ్గర
కొన్ని మంచి కలెక్షన్స్ కూడా రావచ్చు డెలివరీ. బట్ నువ్వు పెట్టే కంచిపట్టు చీరలలో చాలా లాస్ ఉంది. అది నువ్వు చాలా ఫ్రాడ్గా అది పెట్టడం అన్నట్టు. 10,000 శారీ కాదన్నట్టు నువ్వు సేల్ చేసేది. అది మాత్రం నిజము, అందరికి అర్థమైపోయింది. ఉషా డిజైనర్ వాళ్ళ దగ్గర చాలా కంచిపట్టు చీరలు అని చెప్పి ఫ్రాడ్ జరుగుతుందని చెప్పి. సో ఇదండి ఉషా డిజైనర్ వాళ్ళ దగ్గర కంచిపట్టు శారీస్ అయితే ఒకటికి 10 సార్లు చూసి తీసుకోండి. ఇవైతే చాలా లాస్ అవుతున్నాయి. ఎందుకంటే అది బయట పోయి కూడా అడిగితే 3,500 వర్త్ అవుతాయి. ఇవి దగ్గర 10,000 పెట్టే శారీ 3,500 వర్త్ ఓన్లీ. సో ఇవి 10,000 సేల్ చేస్తుంది. ఎంత లాభంతో సేల్ చేస్తుందండి ఉషా డిజైనర్ వాళ్ళు. సో అదండి, చూసి తీసుకోండి. వాళ్ళ దగ్గర ఏదైనా కలెక్షన్ ఉన్నా ఏదైనా చూసి తీసుకోండి.